హైదరాబాదులో చికెన్ వ్యర్థాలన్నిటిని సేకరించి ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నటువంటి ముఠాని హైదరాబాదులో అరెస్ట్ చేశారు. 100 టన్నుల చికెన్ వేస్ట్‌ని సీజ్ చేశారు. ఇది చేసింది సైబరాబాద్ పోలీసులు. వెటర్నరీ అఫీషియల్స్‌తో కలిసి దాడులు చేశారు. ఈ చికెన్ వేస్టేజ్ ఇదంతా కూడా. అంటే కుళ్ళిపోయినటువంటి చికెన్‌ని పట్టుకొచ్చి, ఆ ముక్కలు, ఆ బొమికలు పట్టుకొచ్చి మన ఇక్కడున్నటువంటి దాణా కింద వేస్తున్నారన్నటువంటి విషయం తేలింది. వీళ్ళు ఏదైతే చేపల చెరువులో వాళ్ళకి ఇది అమ్ముతున్నారని తేలింది. రాత్రిపూట్ల తీసుకొచ్చి ఈ చికెన్ వ్యర్థాలను తీసుకొచ్చి వాడుతున్నారని తేలింది. ఇవి గనక వాటితో కూడినటువంటిది, ఈ చికెన్ వేస్ట్‌తో కూడినటువంటి తింటే తీవ్రమైన, అంటే అవి తిన్న చేపల్ని తింటే తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి, క్యాన్సర్ రిస్క్ కూడా ఉందన్నటువంటిది వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్పేటటువంటిది. అత్తాపూరు, మియాపూరు, అమీన్పూరు, కుకట్పల్లి, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాలలోని వేస్ట్‌ని కలెక్ట్ చేసి ఈ విధంగా తీసుకొచ్చి డంప్ చేస్తున్నారన్నటువంటి విషయం తేలింది. ఇలాంటివి గతంలో కూడా జరిగిన ఏదైతే పట్టించుకుని అప్పట్లో పట్టుకున్న వీళ్ళల్లో ఏం వదలట్లేదని తేలింది. హెచ్‌ఫాస్ట్ ఏదైతే ఇట్లాంటి దుర్మార్గకరమైనటువంటి ఆహారాల మీదన ప్రత్యేకించి హైదరాబాద్ పోలీసులు చేస్తున్న ఆపరేషన్లో భాగంగా 100 టన్నుల చికెన్ వేస్ట్ దొరికిందనమాట. ఇదిగో ఇవే వెహికల్స్. ఇలాంటి వెహికల్స్లో తీసుకొచ్చి ఆంధ్రాలో చేపల చెరువుల్లో, మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి చేపల చెరువుల్లోకి ఈ వ్యర్థాలను వేస్తున్నారన్నటువంటి విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు దాని మీదన ఫర్దర్ విచారణ చేస్తున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, అదంతా స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇక్కడ ఆ సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కానీ ఇవి ఆంధ్రాలో అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే జగ్గయ్యపేట దగ్గర ఎంటర్ అయ్యి ఇక్కడికి మధ్యలో ఎంత ఉంది, ఎన్ని చోట్ల జరుగుతున్నదేంటి, మన ఆంధ్రాలో ఎందుకు నిద్రపోతున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆక్వా అధికారులు అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.